హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో రెడ్ రెఫరెన్సర్ లేటెస్ట్గా పెట్టిన లైవ్లో అసలు ఏం చెప్పారు అనే దాని గురించి క్లారిటీ ఇద్దాం. ఎందుకంటే కొన్ని మెసేజ్లు బాగా సర్క్యులేట్ అవుతున్నాయండి. రెడ్ రెఫరెన్స్ గారు ఏదో బ్లాస్టింగ్ అయిపోద్దని చెప్పారు, అదన్నారు ఇదన్నారని. నేను కూడా ఒకవేళ నిజమైన ఇన్ఫర్మేషన్ ఉందేమో దాంట్లో, నిజంగా ఆయన ఏమైనా అన్నారో అని చెప్పి లైవ్లోకి వెళ్ళి పూర్తిగా చెక్ చేసిన తర్వాత కొన్ని విషయాలపై క్లారిటీ ఆల్రెడీ మనకు వచ్చింది. ఈయన నోటితో ఈయన కూడా ఒకసారి చెప్పారన్నమాట. అది కూడా మీరు తెలుసుకుంటే బెనిఫిట్ ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే కుదిరినంత వరకు షేర్ చేయండి, రియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది జనాలకు కూడా. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇంటర్లింక్కి సంబంధించి కేవైసీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, అలాగే 5.1లో ఏమొస్తుంది, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు అనేది వీడియో చేసామండి. చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళలేదు కాబట్టి నేను వీడియో కూడా ఒకసారి చెక్ చేసి ఇంటర్లింక్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిన్న వీడియో చూసేయండి, ఓకేనండి. అలాగే ముందుగా వచ్చేసి ఇక్కడ రెడ్ రెఫరెన్సర్ ఏం చెప్తున్నారంటే, బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. తెలుసుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం దాంట్లో ముందుకు వెళ్ళాం. కాబట్టి ఈ లైవ్లో నేను చెప్పేది ఏంటంటే, చాలామంది వ్యక్తులు మన పాత బిజినెస్ని కొత్త బిజినెస్ని మిక్సింగ్ చేసేస్తున్నారు. ఇక నేను ఫొటోస్ కూడా పెట్టాను చూడండి. నేను చాలాసార్లు చెప్పాను, పాత దానికి దీనికి సంబంధం లేదు. నేను కూడా పర్సనల్గా చాలా వీడియోలో చెప్పాను, కానీ మన వాళ్ళు వింటారు కదా. ఇప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మిక్సింగ్ చేసేస్తున్నారు. అంటే ఆన్ ప్యాసులు కొత్త ఏదైతే ఉందో కొత్త వెబ్సైట్ వచ్చేస్తుందని, ఇంకేదో వచ్చేస్తుందని చెప్పి ఆన్ ప్యాసుని దాని తర్వాత విక్టరీ విదాష్ని రెండు కూడా మిక్సింగ్ చేసి గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు అనమాట. దానికి దీనికి సపరేట్ నేను చాలాసార్లు చెప్తున్నాను, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని. బట్ ఏంటంటే మన వాళ్ళు మిక్సింగ్ చేసేస్తున్నారు అన్నట్టుగా రెడ్ గారు కూడా చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి రీసెంట్గా మనకు లైవ్ జరిగింది కదా, అంటే సూజీ, జూలీ, దాని తర్వాత క్రిస్ జాన్సన్, మైకిలిస్ వీళ్ళందరూ ఎల్సీ మెంబర్స్తో కలిపి ఒక మీటింగ్ అయితే జరిగింది కదా. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి కొత్తది ఏదైతే ఉందో త్వరలో రానుందని మాత్రమే చెప్పారన్నమాట. అంతేగాని పర్టికులర్గా ఆన్ పేసు నేమ్ మెన్షన్ చేసేది వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఆన్ పేసు అనేది ఉంది, అది పోయిందని చెప్పట్లేదు మేము. ఆన్ పేసు అనేది ఖచ్చితంగా ఉంది, కానీ అది ముందుకు వెళ్ళే పొజిషన్లో లేదు. ఓకే, ఇది చాలాసార్లు అందరూ చెప్పేదేనండి. ఆన్ పేసు అయితే ఉంది కానీ అది ముందుకు వెళ్ళే పొజిషన్లో లేదు. కాబట్టి చాలా గ్రూపుల్లో పాత బిజినెస్ల గురించి పాత పేర్లు అవి వాడైతే సర్క్యులేట్ చేస్తున్నారు, కానీ అటు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అన్నట్టుగా మళ్ళీ రెడ్ గారు రెండోసారి కూడా సేమ్ టాపిక్ చెప్పారన్నమాట. ఎందుకంటే మనం ప్రజెంటు ఉన్నది ఏంటైతే ఉందో అది హోల్డింగ్ ఏరియాలో ఉన్నామన్నమాట. హోల్డింగ్ ఏరియాలో ఉన్నాము. అలాగే మన కొత్త బిజినెస్ ఏదైతే ఉందో అది కేవలం లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే, ఇది పూర్తిగా బిజినెస్ కాదు. ఓకే, విక్టరీ విత్ యాష్ అనేది కేవలం లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే, అంటే నేర్చుకునే ప్లాట్ఫామ్ మాత్రమే, కానీ ఇదేమీ బిజినెస్ కాదు. రీసెంట్గా మన దిలాన్ గారు కూడా ఇదే చెప్పారు కదా. అంటే రీసెంట్గా కాదు, దాదాపు ఎన్నో నెలల బట్టి చెప్తున్నాం మనం. బట్ ఏంటంటే మన వాళ్ళు అందరి నోటి నుంచి చెప్తే కానీ మన జనాలు నమ్మరండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే విక్టరీ విత్ యాష్లో మన కేవైసీలు అవ్వలేదని కొంతమంది కంగారు పడుతున్నారు. పాత మెయిల్తో చేసుకోలేకపోయామండి, కొత్త మెయిల్తో చేసుకున్నామండి, ఆన్ పేసుకు దీనికి లింక్ అవ్వదేమో అని భయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఎన్నో వందల సార్లు చెప్పా. స్టార్టింగ్ అక్టోబర్ 31వ తారీఖున నాకే లింక్ వచ్చింది. అంటే ఫస్ట్ ఒక 60 మందికి వచ్చింది, 60 మందిలో ఒక వ్యక్తి నాకు లింక్ ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్లోనే నాకు కూడా లింక్ వచ్చింది. అయినా సరే నేను ఎటువంటి హడావిడి చేయలే. అంటే నాకు లింక్ వచ్చింది కానీ నా కింద జాయిన్ అవ్వండి అని హడావిడి చేయలేదు. జస్ట్ నాకు లింక్ వచ్చింది, కంగారు పడమాకండి అని చెప్పా. అలాగే నేను ఒక్కరికి కూడా పర్సనల్గా లింక్ పంపించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం చేయలేదు అన్నమాట. కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి మాత్రమే పంపించా. ఓకే, నేను ఎక్కడ ఈ విక్టరీ విత్ యాష్లో టీము కనీసం ఒక 25-20 మందిని కూడా చేయలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చేయలేదంటే కొత్త దానికి పాత దానికి సంబంధం లేదు. అసలు కొత్త బిజినెస్లో ఏం చెప్తారు ఏంటి అనేది కూడా మనకు ఐడియా లేదు. బేసిక్గా లెర్నింగ్ అంటున్నారు. అంటే లెర్నింగ్ అంటే ఏం నేర్పిస్తారంటే బిజినెస్ గురించి, స్కిల్స్ గురించి, డెవలప్మెంట్ గురించి నేర్పిస్తా అంటున్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాను, 4-5 ఇయర్స్ నుంచి. కొత్తగా వీళ్ళు నాకు నేర్పించేది ఏముంది? అంటే కొత్త బిజినెస్ గురించి నేర్పిస్తారా, లేకపోతే ఆల్రెడీ మన జీవితంలో మనం చేసుకునే బిజినెస్ల గురించి నేర్పిస్తారా అనేది కూడా క్లారిటీ లేదన్నమాట. ఓకే, ఇవన్నీ డౌట్గా ఉండి మనం ఎక్కువ మందిని న్యాయం చేసి వాళ్ళని టెన్షన్ పెట్టి నేను టెన్షన్ పడడం అనేది వేస్ట్ అన్నమాట. కాబట్టి నేను ఎక్కువ మందిని న్యాయం చేయలేదు, అలాగే వాళ్ళని కంగారు పడే స్టేజ్లోకి తీసుకెళ్ళలేదు అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, విక్టరీ విత్ యాష్ అనేది కేవలం లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే, అంటే నేర్చుకునే వేదిక మాత్రమే. అలాగే ఈ విక్టరీ విత్ యాష్లో మనం కేవలం ఒక వాట్సాప్ గ్రూప్లో ఎలా జాయిన్ అయ్యామో అలా జాయిన్ అయ్యాం. మరి అలాంటప్పుడు కేవైసీ ఎందుకు చేసుకున్నారంటే
వాళ్ళు ఎందుకు చేసుకున్నారో వాళ్ళకే తెలియాలి బేసిక్గా. ఎందుకంటే వచ్చే వ్యక్తులు సరైన వ్యక్తులా కాదా, బాట్స్ వస్తున్నా లేదని తెలుసుకోవడం కోసం కేవైసీ చేసుకుని ఉంటారు అంతే. అంతకుమించి అయితే కేవైసీ చేయడం వల్ల మనకి దీనికి సంబంధించి అమౌంట్ల పరంగా కానీ ఇంకేదో పరంగా కానీ ఏమైనా ఇస్తారా అనేది అది కూడా క్లారిటీ లేదు. అంటే అమౌంట్లో మ్యాటర్ రావట్లేదు కదండి. ఓకే, కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇది హోల్డింగ్ ట్యాంక్, ఇది ఒక వాట్సాప్ గ్రూప్లో మనం కన్సిడర్ చేయాలి. వ్యక్తి విద్యాసం వాట్సాప్ గ్రూపు లాంటిది. ఓకే, ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మనం ఊరికి కంగారు పడిపోతున్నాం బేసిక్గా. ఓకేనా, కాబట్టి నేను దాంట్లో ఇచ్చిన మెయిల్స్ ఏది కూడా నా ఆన్ పేజ్లో నా మెయిన్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఆ మెయిల్స్ అయితే కావు, అన్నీ కూడా సెకండరీ మెయిల్స్. నేను స్టార్టింగ్ రిస్క్ చేసిన క్యాండిడేట్ని ప్రపంచంలో నేను ఒక్కనే మాట. ఓకే, అంటే స్టార్టింగ్ నాకు లింక్ వచ్చినప్పుడు నా ఆన్ పేజ్ మెయిల్తో కాకుండా వేరే మెయిల్ ఇచ్చిన ఫస్ట్ వ్యక్తి నేనే. అంటే ఆ మాత్రం డేర్ చేయకపోతే నేను మీకు చెప్పడానికి అర్హుని కాదు. ఓకే, ముందు నేను చేసి అవ్వకపోతే మీకు చెప్పాలి, అది ఒక పద్ధతి అన్నమాట. కాబట్టి మనకి ఆన్ పేజ్ అనేది పక్కన పార్క్ చేసి ఉంది, అదైతే ఇప్పుడు ప్రజెంట్ కదిలే పరిస్థితిలో లేదు. కాబట్టి మనం కదిలేది ఏదైనా ఉంటే అది కొత్త బిజినెస్ ద్వారానే ముందుకు వెళ్తాం. అలాగని చెప్పి ఇది కొత్త బిజినెస్ అయితే కాదు, ఇది ముందుగా నేర్చుకునే ప్లాట్ఫామ్, దీని తర్వాత వచ్చేది కొత్త బిజినెస్. ఓకే, ముందుగా వ్యక్తి విద్యాసలో కేవైసీలు అవ్వాలి, దాని తర్వాత వాళ్ళు మీటింగ్లు పెట్టాలి. ఆ మీటింగ్లో మనకి సబ్జెక్ట్ నేర్పించాలి, అంటే బిజినెస్ మోడల్ గురించి, వాటి గురించి, స్కిల్ గురించి, డెవలప్మెంట్ గురించి నేర్పించాలి. నేర్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్త బిజినెస్ ఇంకోటి చేస్తారు, అది వ్యక్తి విద్యాస అనే పేరుతో ఉండదు. ఆ పేరేంటో ఊరేంటో కూడా మనకు తెలియదు. అది వచ్చిన తర్వాత దాంట్లో మనకి అసలు ఏ రకంగా బిజినెస్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఏ విధంగా అమౌంట్ వస్తుంది అనేది అంతా కూడా చెప్తారన్నమాట. ఓకేనండి, ఇదంతా కూడా ఒక లాంగ్ టైం ప్రొసీజర్. ఇది రేపో ఎల్లుండో అయిపోయేదైతే అసలు కాదు. అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రెడ్ గారు ఏమీ కూడా బ్లాస్టింగ్ అనో బూమ్ బూమ్ అనో ఈ డైలాగులు ఏం వాడలేదు అన్నమాట. కానీ ఆయన పేరు చెప్పుకొని గ్రూపుల్లో వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఆయన చెప్పిన మ్యాటర్లో మెయిన్ మ్యాటర్ చెప్పట్లే మన వాళ్ళు ఎవరు కూడా. ఆన్ పేజ్కి వ్యక్తి విద్యాసకి సంబంధం లేదు, వ్యక్తి విద్యాస అనేది కేవలం లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే, ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కాదు అని చెప్పి క్లారిటీగా చెప్తే ఎవడ పని ఆడు చేసుకుంటాడండి. కానీ మన వాళ్ళు పని చేసుకునే పొజిషన్లో చేయరు కదా, హడావడి చేయాలి, జనాలు రెచ్చగొట్టాలి, హైప్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఐడీలు అమ్ముకు దొబ్బారు కాబట్టి ఐడీలు అమ్ముకున్న వాళ్ళ నుంచి వీళ్ళకి ఫోన్లు రాకూడదు. అలాగే వీళ్ళ వల్ల చాలామంది అప్పులు చేసి మరి ప్యాకేజీలు కట్టారు కాబట్టి వాళ్ళ నుంచి వీళ్ళకి ప్రెజర్ రాకూడదు. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ఏమీ లేకపోయినా ఏదో ఉందని చెప్పి హడావడి చేయాలి. ఓకే, కాబట్టి నేను 1 ఇయర్ బట్టి నేను వేరే వర్క్ చేసుకుంటున్నా, చేయట్లేదని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను వాళ్ళలాగా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడనండి. నేను ఐసీసీఎల్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్లో దాదాపు 1 ఇయర్ దాటింది. దాంట్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి నెల దాని నుంచి ఒక 6-7 వేలు నేను ఒక శాలరీ లెక్క తీసుకుంటున్నా. కొన్నిసార్లు 10-15 వేలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయన్నమాట. తీసుకుంటున్నా, నాకు దానివల్ల ఎటువంటి నష్టం లేదు. నేను చాలాసార్లు చెప్పా కానీ చాలామంది పట్టించుకోలేదు, నాకైతే ప్రాబ్లం లేదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆపర్చునిటీ వైరల్ పేరు ద్వారా కూడా నేను నెలకు 10,000 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే అప్లికేషన్ అప్డేట్లో ఉంది, అది కూడా 1 ఇయర్ బట్టి నేను చేస్తున్నా. దానివల్ల కూడా నాకు ఎటువంటి నష్టం లేదు. ఓకే, నేను చేసేవన్నీ కూడా పక్కా జెన్యూన్గా, లీగల్గా, ఎథికల్గా, మోరల్గా ముందుకెళ్తున్న వాటిలో మాత్రమే దిగాం. మిగతా ఫ్రీ కాన్సెప్ట్లు దానివల్ల జనాలకి అయితే ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా మనం డబ్బులు పెట్టించట్లేదు. ఇక్కడ డబ్బులు పెట్టిస్తున్న ఏదైతే ఐసీసీఎల్ బ్యాంక్ ఉందో ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాం, మన రిటర్న్స్ వస్తాయి, దానికి తగ్గ కమిషను మనకు వస్తుంది. కాబట్టి నష్టం అయితే ఏమీ లేదు. అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు వస్తుంది కానీ నష్టం లేదు అన్నమాట. ఓకే, ఇంక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కోఆపరేటివ్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఇదే ఛానల్లో కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. వీడియో సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత పైన డిస్ప్లే మీద కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన వీడియో వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే కాల్ చేయండి. దాంట్లో ఆల్రెడీ నా నెంబర్ చెప్పాను ఆ వీడియోలో, నచ్చితే కాల్ చేయండి. ఇప్పుడైనా సరే ఏదో ఒక పార్ట్ టైం బిజినెస్ కింద స్టార్ట్ చేయండి. మీరు లైఫ్ టైం తీసుకుంటారా పార్ట్ టైం తీసుకుంటారంటే మీ ఇష్టం. నేను పార్ట్ టైంగా తీసుకుని నెలకి 8,000 సంపాదిస్తున్నమాట. ఫుల్ టైమ్గా చేసిన వాళ్ళు దీంట్లో 1,00,000 నుంచి 40 లక్షల రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎవ్రీ మంత్ శాలరీ లెక్క. ఓకే, అదంతా కూడా మన కెపాసిటీ బట్టి ఉంటుందండి, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఊహల్లో బతకడం వల్ల డబ్బులు రావు, మనకి ప్రాక్టికల్గా పని చేస్తేనే వస్తాయి. ఓకేనా, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. పదే చెప్పి మీకు విసుకొస్తుంది, నాకు కూడా విసుకొస్తుంది, కానీ తప్పదు. ఎందుకంటే నా వల్ల ఇంకో 10 మంది అయినా మారి పని చేసుకుంటారేమో అనే ఒక ఆశ, అంతే, అంతకుమించి ఏం లేదండి. ఓకేనండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రెడ్డి గారు చెప్పిందంటే ఇవే. ఫోటోలు కూడా వేసాను, కూడా స్క్రీన్ షాట్లు మీరు చూసుకున్నట్టే ఆయన ఏం చెప్పారనేది మీకు మెయిన్ టాపిక్స్ అయితే చెప్పారన్నమాట. ఓకేనండి, కాబట్టి కేవలం ఒక బిజినెస్ నేర్పించే ప్లాట్ఫామ్ గురించే మనం ఊరికి కంగారు పడిపోతున్నాం. అది వ్యక్తి విద్యాస. అది వచ్చి ఏం చెప్తారనేది మనకు తెలియదు. ఇవన్నీ నేను కరెక్ట్గా వాళ్ళు చెప్పింది నేను చెప్పినా సరే వాళ్ళని నెగిటివ్ అనరు. అంటే రెడ్ రెఫరెంట్ కానీ దిలాన్ కానీ నెగిటివ్ అనరు, నన్ను మాత్రం నెగిటివ్ అంటారు వీళ్ళు. అదే విచిత్రం మన వాళ్ళు. మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మీరు పాజిటివ్గా లేరంటే వాళ్ళే
పాత దాన్ని పక్కన పెట్టేసి కొత్త తెస్తున్నప్పుడు నేను వేరే కొత్త బిజినెస్ల గురించి చెప్తే తప్పే ఉంది, అంతే కదండి. ఇప్పుడు యాష్ గారే పాత బిజినెస్ని పక్కన పెట్టేసి ఆయన సెకండరీ బిజినెస్ దగ్గరికి వెళ్ళాడనమాట. మరి ఆయనే పక్కన పెట్టినప్పుడు మనం పక్కన పెట్టకపోతే ఎలాగా? అందుకే మేము కూడా పక్కన పెట్టి వేరే బిజినెస్ల దగ్గరికి వెళ్తున్నాం. అలాగని చెప్పి డబ్బులు పెట్టించి మోసపోయే కంపెనీలు ఎంఎల్ఎం కాన్సెప్ట్లు అవి చెప్పి నేను లక్షలు పోగు చేసుకోవట్లా. జెన్యున్గా ఉన్న కాన్సెప్ట్లు, జెన్యున్గా డబ్బులు వచ్చే కాన్సెప్ట్ల గురించి మాత్రం చెప్తున్నా. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మీకు ఈ వీడియోలో పైన ఫొటోస్ వస్తున్నాయి కదా, పైన కింద మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది తెలుస్తుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజేకే లుక్స్.